అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రైటింగ్స్. ఈ పత్రిక, ఈ పేరుతో ఉన్న ఒక ఛానల్ నిరంతరాయంగా కొన్ని సంవత్సరాల తరబడి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక దశాబ్దానికి పైగా నుంచే అబద్ధాలు రాస్తూ, అబద్ధాలు ప్రసారం చేస్తూ ఆ ప్రాసెస్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. రోజు ఈ అబద్ధాలు చదివి, చూసి, విని నాకు చాలా విసుగొచ్చేస్తూ ఉంటది. అసలు ఇన్ని లక్షల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిరంతరం రోజు ఈ పేపర్‌లో గానీ, ఈళ్ళ ఛానల్‌లో గానీ రోజు అబద్ధాలు ఎలా వింటున్నారు, ఎలా డైజెస్ట్ చేసుకుంటున్నారు, ఎలా భరిస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఇంక నేను రోజు చూసి చూసి విసుగెత్తిపోయి ఖచ్చితంగా వీళ్ళు రోజు అబద్ధాలు చెప్తూనే ఉంటారు. నేను రోజు అవి అబద్ధాలని చెప్పి ప్రపంచానికి చెప్పాలని డిసైడ్ అయ్యాను. అది ఈరోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు కూడా వీళ్ళ పేపర్‌లో ఒక అద్భుతమైన అబద్ధాన్ని అందంగా ప్రచురించారు. ఫస్ట్ అసలు అబద్ధం ఏంటి? అది అబద్ధమా? నిజమా? అని చర్చిద్దాం. ఒకసారి దాన్ని నేను చదువుతాను. ఒకసారి మీరు కూడా వినండి. ఆరోగ్యశ్రీ ఆపేస్తాం. 15లోగా పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే సేవలు నిలిపివేస్తాం. ప్రభుత్వానికి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ లేఖ. 1600 కోట్లకు పైగా బకాయిలు ఆసుపత్రులకు చెల్లించకుండా పెండింగ్లో. పేదల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాట. ఎన్టీఆర్ వైద్య సేవ పెండింగ్ బిల్లులను ఆగస్టు 15వ తేదీలోగా చెల్లించుకుంటే వైద్య సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు వైద్య సేవ ట్రస్ట్ సీఈఓకు మంగళవారం లేఖ రాసింది. తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వైద్య సేవలు నిలిపివేయడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని పేర్కొంది. యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ బిల్లులను చెల్లించడంతో పాటు పథకం ఆర్థిక నిర్వహణపై దృష్టి పెట్టాలని కోరింది. పెండింగ్ బిల్లుల అంశాన్ని వైద్య శాఖ మంత్రి దృష్టికి తెచ్చినప్పటికీ తమకు ఎలాంటి హామీ లభించలేదని తెలిపింది. బకాయిలు ఎప్పటికప్పుడు క్లియర్ చేసిన వైఎస్ జగన్ అని ఒక సబ్ హెడ్డింగ్తో దాని కింద కంటిన్యూషన్. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు బిల్లులు రాకపోవడంతో రోగులకు చికిత్సలు అందని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వ పథకంతో పేదలు సరిపెట్టుకోవాలని స్వయంగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తద్వారా 25 లక్షల వరకు ఉచిత వైద్యానికి భరోసానిచ్చిన ఆరోగ్యశ్రీకి పొగబెట్టి 5 లక్షలకే పరిమితమైన కేంద్ర పథకం ఏదాక్షిణ్యాలకు ప్రజల ఆరోగ్యాన్ని వదిలేసినట్టు స్పష్టమైంది. ఇంకెలా చాంతాడంతా ఇది ఒక 4-5 పారాగ్రాఫ్లు ఉందండి మ్యాటర్ అయితే ఇది. ఇప్పుడు ఏంటంటే ఒక 1600 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు ప్రైవేట్ హాస్పిటల్స్కి ఉన్నాయి. గవర్నమెంట్ వాటిని చెల్లించాలి. అయితే ఇక్కడ అబద్ధం ఏంటో తెలుసా? మీకు అర్థమైందా? ఈ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి 50 రోజులు అవుతుంది. 50 రోజుల్లో 1600 కోట్ల బకాయిలు పడతాయి ఆరోగ్యశ్రీ బకాయిలు. చెప్పండి. అంటే దీంట్లో ఆల్మోస్ట్ 95%, 90% పైగా వైసీపీ ప్రభుత్వంలో పడ్డ బకాయిలే అవి. వాళ్ళు క్లియర్ చేయలేదు అసలు. అయినా కూడా ఇది ఆరోగ్యశ్రీ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పటి నుంచి కూడా సంవత్సరానికో 2 సంవత్సరాలకో బిల్లులు బాగా పెరిగిపోతున్నాయి అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు గవర్నమెంట్కి లేఖలు రాయడం, ఆపేస్తామని చెప్పి బెదిరించడం, నోటీసులు ఇవ్వడం, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ గవర్నమెంట్ కొంత నిధులు విడుదల చేస్తూనే ఉంటుంది. ఇది నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది. కానీ దీన్ని చూసారా పెద్ద హైలైట్ చేసి ఫ్రంట్ పేజీలో పెద్ద న్యూస్ ఐటమ్ కింద ప్రశ్నించారు పెద్ద ఐటమ్తో. అది కూడా ఏంటి? కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవట్లేదని. ఖచ్చితంగా వాళ్ళకి తెలియదంటారా? అంటే మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా కూడా ఇంతకుముందు ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు డేట్ వరకు కూడా ఎన్ని బకాయిలు ఉన్నాయి, ఎంత పెండింగ్ బిల్లులు ఉన్నాయి అని చెప్పి మనం తెలుసుకోవాలనుకుంటే సామాన్య మానవుడికి కూడా, మామూలు పౌరుడికి కూడా ఆ డీటెయిల్స్ వచ్చేస్తాయి. అలాంటిది సాక్షి పేపర్కి లేకపోతే వీళ్ళకి ఆ డీటెయిల్స్ తెలియమంటారు. కానీ అబద్ధం ప్రచారం చేయాలంతే. మనం ఏం చెప్తే అదే నిజం. మనం చెప్పిందే వార్త, మనం చూపించిందే న్యూస్. అలా ఉందండి పరిస్థితి. వీళ్ళు బకాయిలు పెడితే అవి వేరే వాళ్ళు తీర్చేయాలి. వీళ్ళు అప్పులు చేస్తే అవి వేరే వాళ్ళు భరించాలి. వీళ్ళు అబద్ధాలు చెప్తే వాటిని రుజువు చేసుకోవడానికి ట్రై చేయాలి అవతల వాళ్ళు. అలా ఉంది వీళ్ళ పరిస్థితి.
ఇది చూశారు కదా, ఇలా కోకొల్లలుగా రోజు ఇన్ని వందల రోజులుగా వందల అబద్ధాలు ప్రచారం చేస్తూ రాస్తూ ఇంకా ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది ఈ రోజు వరకు వచ్చిన ఒక పెద్ద అబద్ధం ఈ న్యూస్ పేపర్లో. రేపు కూడా ఖచ్చితంగా వస్తుంది. రేపు కూడా మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. నా ఉద్దేశం ఏంటంటే, పత్రికలు కానీ ఛానల్స్ కానీ మ్యాక్సిమం నిజాలు ప్రసారం చేయడానికి ట్రై చేయాలండి. ఉంటాయి కొన్ని ఏంటంటే పార్టీలు కొమ్ము కాస్తూ, ప్రభుత్వాలకు కొమ్ము కాస్తూ ఉంటాయి. చాలా వరకు ఉంటాయి. కానీ 95% అయినా కొంత నిజం చెప్తూ ఒక 5% ఏదన్నా వాళ్ళ స్వార్థం కోసం చేస్తారేమో కానీ, ఇలా పార్టీలు ఏర్పరచుకున్న పత్రికలు, ప్రభుత్వాలు ఏర్పరచుకున్న పత్రికలు, వాళ్ళకి సపోర్ట్‌గా నడిపించుకుంటున్న ఛానల్స్, ఇవి తప్ప ఇంకేమీ చేయలేవు. దారుణంగా ఈ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ ఇలాగే దిగజారిపోతది. ఓకే అండి. రేపు మళ్ళీ ఈ పత్రిక మీద ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటానండి.